ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తనకి ఆ పెళ్లి కొడుకు మంచివాడు కాదనే విషయం తెలిసి ఉంటుంది. ఏమంటున్నారండి? అవును శకుంతల, వాడొక నేరస్తుడు. అమ్మాయిల కిడ్నాపింగ్ కేసుల్లో వాడి మీద చాలా కేసులున్నాయి. ఇందాకే రుద్ర ద్వారా ఆ విషయం తెలిసింది. చేసింది చాలు. చిన్నమ్మ పెద్దోరు వచ్చారు, బేగా రండి రండి. పదండమ్మా. మూలిగే నక్క మీద తాడికాయ పట్టం అంటే ఇదేనేమో. ఛ! ఈయన గారు ఇప్పుడు ఎందుకు వచ్చారు? నిజానికి మేము ఈ పెళ్లి ఆపడానికే వచ్చాం. అమ్మా లేమ్మా, లేమ్మా, లేమ్మా. నా బిడ్డను మీరే కాపాడాలయ్యా. అసలు ఏం జరిగిందమ్మా? ఆడు మాయ మాటలు చెప్పి నా బిడ్డను పెళ్లి కొప్పించాడయ్యా. నిజానికి ఆడు పెద్ద మోసగాడు. ఆడు నా బిడ్డను పెళ్లి చేసుకొని ఎవరు పెద్ద మనిషికి అమ్మేయడానికి బేరం కుదుర్చుకున్నాడయ్యా. ఆ విషయం నా చెవులారా విన్నాను. ఎక్కడి పెళ్ళి ఆపేస్తానోనని నన్ను కొట్టి నా కాళ్ళు చేతులు కట్టి పడేశారు. దాని అదృష్టం బాగుండి చివరి నిమిషంలో నేను నా బిడ్డ కంటపడ్డాను. ఆ దుర్మార్గుడి చేతులు బలైపోకూడదని నేను నా బిడ్డను పంపేసినానయ్యా. అమ్మా, బాధపడకు. నువ్వు చేసింది మంచి పనే. లేదంటే నీ కూతురు జీవితం నాశనం అయిపోయేది. ఆ రాక్షసుడు నా బిడ్డను ఎత్తుక్కుంటూ పోయినాడయ్యా. ఎట్టగైనా తీసుకొచ్చి నా కళ్ళ ముందు పెళ్లి చేసుకుంటానని సవాలు చేసినాడు. నా బిడ్డ ఆ దుర్మార్గుడి చేతికి సిక్కకుండా మీరే కాపాడాలయ్యా, మీరే కాపాడాలయ్యా. మీరే కాపాడండి అయ్యా. భయపడకు, తనకేం కాదు. తనని కాపాడి తీసుకొచ్చి మీకు అప్పగించే బాధ్యత మాది. రుద్ర, నువ్వు వెంటనే వెళ్ళి తనెక్కడుందో వెతికి క్షేమంగా తీసుకురా. అలాగే పెదనాన్న. మీరేడి తీసుకురానక్కర్లేదు, నా అల్లుడు తీసుకొచ్చేస్తాడు. దీని అన్ని ఒట్టి కథలు, లేనిపోని మాటలని చెప్పేసి దాన్ని పంపించేసినది. లేకపోతే ఈ పాటికి పెళ్ళైపోయేది. ఛీ, నువ్వు అసలు తండ్రివేనా? కూతురు జీవితం నాశనం అవుతుంటే బాధ కూడా లేదురా? అట్ట గట్టి పెట్టండి అయ్యా. ఇదంతా ఈడి వల్లనే జరిగింది. ఈడు డబ్బు కాసపడి నా బిడ్డ జీవితాన్ని బుక్కి పాల్చేసినాడు. ఏటే నోర్లేస్తుంది. వీళ్ళంతా సపోర్టింగ్ చేస్తున్నారనా నిన్ను? రేయ్, ఇది చాలదరా, ఇంకా బాగా పీకు. చూడు, ఇప్పటి వరకు ఇది నీ కుటుంబ విషయమని వదిలేశాను. కానీ వాడు క్రిమినల్ అని తెలిసాక అలాంటి వాణ్ణి వదిలేస్తే ఇంకా చాలా మంది అమ్మాయిల జీవితాలు నాశనం అయిపోతాయి. వాణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. వాడితో పాటు నువ్వు వడ్డొచ్చావనుకో, నిన్ను కూడా తీసుకెళ్లి లోపల ఇస్తా. చూడండమ్మా, మీ అమ్మాయి ఎక్కడున్నా జాగ్రత్తగా తీసుకొచ్చి మీకు అప్పచెప్తాను. వేధవ అన్నారా వేధవ, చిత్తకొట్టాలు పట్టుకొని.
ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఏమైనా చూసారా? తెలీదన్నా, నువ్వు ఎక్కడ చూసావా? లేదండి, లేదన్నా. చూడలేదండి. థ్యాంక్ యూ. టెన్షన్ పడగ్గా, కాసేపట్లో మండపానికి వెళ్ళిపోతాం. అక్కడికి పోలీసులు వస్తారు, నీకేం భయం ఉండదు. సార్, అయ్యో, రౌడీ రాస్కెల్స్, ఈరోజు వీళ్ళంతు చూస్తాను. గంగా, నువ్వు కారులోనే కూర్చో, వాళ్ళ సంగతి నేను చూస్తాను. రాయ్, ఏంట్రా రౌడీ గ్యాంగ్ నేసుకొస్తే భయపడతాననుకున్నావా? రాయ్, నాతో గొడవ పడుతున్నట్టు యాక్ట్ చేసి దాన్ని తీసుకెళ్ళిపో. గంగని తీసుకెళ్ళడానికి వచ్చావా? తన నీడని కూడా తాకనివ్వనరా. గుడ్లు అప్పగించుకొని చూస్తావేంట్రా? అటాక్ చేయి. నువ్వేంట్రా దాన్ని కాపాడేది? అది నాది. రేయ్, వీడి సంగతి మీరు చూసుకోండి, దాని సంగతి నేను చూసుకుంటా. రేయ్, ఆగరా. నా కళ్ళ ముందే దౌర్జన్యం చేస్తావా? హౌ డేర్ యూ! కొట్రా, కొట్టు. సార్, చెప్పింది చెయ్యి. ఏయ్! అయ్యో, సార్, 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 వేరు సార్. రేయ్, అయ్యో సార్, గంగా, నువ్వు కారు ఎక్కు, ఎక్కు. గంగను వదులు. ఇప్పుడు ఎవరు కాపాడతారే నిన్ను? రా. రా నువ్వు. వదలు నన్ను. రా. రా. రావే. ఇప్పుడు ఎలా తప్పించుకుంటావే? ఉండండిరా.